ఫ్యాట్ లాస్ అవ్వాలంటే కార్డియో చేయాలి, అది ఇంపార్టెంట్, మీకు కూడా తెలుసు. కానీ దానికోసం గంటలు వర్కౌట్ చేసి మోకాలు అడిగేదాకా ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తే అస్సలు యూజ్ లేదు. అందుకే ఈరోజు మనం ఒక హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేయబోతున్నాం, అది కూడా సర్క్యూట్లో. అదేంటో ఈ వీడియోలో ఇన్ డెప్త్ మొత్తం ఫార్మాట్ తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి వీక్ మనం ఒక కొత్త వీడియోతో వస్తాం. అడ్వాన్స్ నుంచి బేసిక్ లెవెల్ వరకు కంప్లీట్ ఫిట్నెస్ నాలెడ్జ్ మీకు నేను అందిస్తాను. సో ఇంకేం సోచ్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. హెచ్ఐటి వర్కౌట్స్ అంటే మనం మన ఫుల్ బాడీని ఎంగేజ్ చేసి మన బాడీలో హార్ట్ లెవెల్ అంటే హార్ట్ రేట్ అనేది పెంచుతాం అనమాట. సో దానివల్ల మనకు క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కూడా అవుతుంది, అట్ ది సేమ్ టైం మనకి ఎండ్యూరెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. సో దీన్ని మనం స్టార్ట్ చేయాల్సింది ఫస్ట్ ఒక స్టెప్పర్ మీద. నేను ఫస్ట్ స్టెప్పర్ మీద, ఓకే, మీ దగ్గర స్టెప్పర్ ఉంటే స్టెప్పర్ తెచ్చుకోండి, లేకపోతే ఇది లేకున్నా పర్లేదు. ఇది జస్ట్ ఎందుకంటే మనకు కొద్దిగా ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలని. స్టెప్పర్ వల్ల మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువ దొరుకుతుంది అనమాట. సో మీరు ఫస్ట్ స్టెప్పర్ మీద ఇలా నించోండి. నించున్న తర్వాత హ్యాండ్ స్ట్రైట్ పెట్టి స్క్వాట్ డౌన్, ఓకే, స్క్వాట్ డౌన్ చేసి 1 2 3 4, ఓకే, మళ్ళీ 5 6, మళ్ళీ 1 2 3 4, ఓకే. సో ఇలా చేయాలన్నమాట. మళ్ళీ డౌన్, హ్యాండ్ 2 3 4, షోల్డర్ ట్యాప్ చేయాలి, 5 6, మళ్ళీ 1 2 3 4. సో ఈ విధంగా మీరు ఒక 15 to 20 రెప్స్ చేయాలన్నమాట. మీకు ఇన్ కేస్ స్టెప్పర్ మీద కొద్దిగా హైట్ ఎక్కువ ఉందనిపిస్తుందంటే స్టెప్పర్ తీసేసి డైరెక్ట్ ఫ్లోర్ మీద చేసినా నో ప్రాబ్లం. సో ఈ స్ట్రెచ్ వర్కౌట్ మనది అయిపోయిన తర్వాత కావాల్సింది ఒక 2.5 లేదా 5 kg డంబుల్స్, ఓకే. ఇది తీసుకొని మనం లెగ్స్ క్లోజ్లో నించోాలన్నమాట, ఓకే. లెగ్స్ క్లోజ్లో నించొని రైట్ హ్యాండ్ కిందికి వెళ్ళినప్పుడు రైట్ లెగ్ బయటికి వెళ్ళాలి, ఇలా డౌన్ కింద టచ్ చేయండి, ఓకే. నీ బెండ్ చేయాలి, ఆపోజిట్ నీ అగైన్ అప్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కిందికి వెళ్తే లెఫ్ట్ లెగ్ బయటికి వెళ్తుంది ఇలా, ఓకే. లెఫ్ట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ లెగ్ అవుట్, ఓకే. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ ఉన్నందుకు రైట్ లెగ్ బెండ్ అవ్వాలి, అగైన్ అప్. రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అగైన్ అప్, అగైన్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అప్. సో ఇది మీకు ఈజీగా వచ్చేసింది అనుకో, అప్పుడు మీరు ఇలా ఫాస్ట్గా చేయొచ్చు. 1 1 2 2 3 3, ఓకే. సో ఈ విధంగా మీరు 20 రెప్స్ చేయాలన్నమాట. సో ఈచ్ సైడ్ 20 రావాలి, రెండు కలిపి 20 కాదు, ఈచ్ సైడ్ 20 రెప్స్ రావాలి. ఇన్ కేస్ మీకు ఇది కొద్దిగా టఫ్ అనిపించింది అనుకో, సో మీరు దీనికి ఆల్టర్నేట్ ఎలా చేసుకోవాలంటే లెగ్స్ రెండు దగ్గరకి నించొని సైడ్కి ఇలా స్ట్రెచ్ చేయండి. 1 2, ఓకే. జస్ట్ సైడ్ వేస్ బెండ్ అవ్వాలి, లెఫ్ట్ లెగ్ బయటికి లెఫ్ట్ సైడ్ బెండ్, అగైన్ అప్, రైట్ లెగ్ బయటికి రైట్ సైడ్ బెండ్. సో ఈ విధంగా రెండు ఆల్టర్నేటివ్స్ ఏదైనా ఒకటి అనమాట, మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో అది మీరు ప్రిఫర్ చేయొచ్చు, ఓకే. సో అదైనా ఒక 10 seconds గ్యాప్కి ఒక బాల్ తీసుకోండి, ఓకే. బాల్ తీసుకొని లెగ్స్ స్ట్రైట్గా పెట్టి ఇలా ఫ్రంటల్ కిక్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, ఓకే. ఈ విధంగా ఒక 30 కౌంట్స్ చేయాలి. లెగ్స్ నేను అస్సలు బెండ్ చేస్తలేదు, టోస్ మీద రన్ చేస్తున్నాను, ఓకే. టోస్ మీద అప్, అప్పుడు టోస్ మీద ఇలా రన్, ఇట్లా ఇట్లా విసిరొద్దు, బాడీ కొద్దిగా బెండ్ చేసి స్ట్రైట్గా, ఓకే. ఈ విధంగా చేయాలి. ఇది అయిపోగానే నెక్స్ట్ మనం మ్యాట్ మీదకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనం మ్యాట్ మీదకి వచ్చేసి ఇలా, ఓకే, ఇట్లా మ్యాట్ స్టార్టింగ్కి వెళ్ళిపోవాలి, ఓకే. స్టార్టింగ్లో హ్యాండ్స్ జస్ట్ మ్యాట్ స్టార్టింగ్లో ఇట్లా పెట్టాలి, ఓకే. హ్యాండ్ స్టార్టింగ్లో పెట్టి లెగ్స్ 2 legs బ్యాక్, జంప్ ఫార్వర్డ్ బ్యాక్, ఓకే. ఇట్లా అయిపోయిన తర్వాత గో డౌన్, అగైన్ గెట్ అప్, మళ్ళీ జంప్ ఫార్వర్డ్, గో డౌన్, గెట్ అప్, జంప్ ఫార్వర్డ్. ఒకసారి మనం రైట్ హ్యాండ్తో కిందికి వెళ్తే మళ్ళీ అదే హ్యాండ్తో పైకి లేవాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసా, ఇప్పుడు జంప్ ఫార్వర్డ్ బ్యాక్, ఇప్పుడు నేను ఈ హ్యాండ్తో కిందికి వెళ్ళాలి, ఇట్లా 1 2, అగైన్ రైట్ హ్యాండ్ తోటి అప్ 3 4, ఒక స్టెప్ అప్, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో డౌన్ డౌన్ అప్ అప్, జంప్ జంప్, ఓకే. ఇప్పుడు మళ్ళీ రైట్ లెగ్ డౌన్, రైట్ హ్యాండ్తో అప్, జంప్ జంప్. సో ఈ విధంగా మనము ఒక 10 కౌంట్స్ చేయాలన్నమాట. మీరు
10 కౌంట్స్ వస్తే 10 కౌంట్స్, 15 కౌంట్స్ వస్తే 15 కౌంట్స్ ట్రై చేయండి. ఇది మొత్తం ఒక స్టెప్ బై స్టెప్ వేరియేషన్ చేసామన్నమాట. ఇది ఇమీడియట్లీ అవ్వగానే నెక్స్ట్ ఇలా వి హోల్డింగ్స్. ఓకే, వి హోల్డింగ్స్ మీరు హ్యాండ్స్ పైకి పెట్టొచ్చు, ఇక్కడ కూడా పెట్టొచ్చు. ఈడ పెట్టుకుంటే చాలా సింపుల్ ఉంటుంది కొద్దిగా, అంటే సింపుల్ అని కాదు, ఎగ్జాక్ట్గా మీ కోర్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఇది కష్టమై ఉంటే ఇట్లా హ్యాండ్స్కి ఒక హ్యాండ్ ఇట్లా పట్టుకొని బ్యాలెన్స్ చేయండి, మెల్లమెల్లగా అలవాటు అవుద్ది. ఓకే, లెగ్స్ కొద్దిగా బెండ్ చేయాలి, స్ట్రేట్గా పెట్టొద్దు, హెడ్ కంప్లీట్ డౌన్ ఉంటుంది. ఇట్లా ఒకటే బ్రీత్లో లేవాలి. మళ్ళీ చూపిస్తా. 3, 2, ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్ సౌండ్ రావాలి. మళ్ళీ 3, 2. ఓకే, ఇట్లా హోల్డ్ చేసినప్పుడు స్టమక్లో టైట్ వస్తుంది, ఆ బ్రీత్ అవుట్ అవుతుంది కదా, కోర్ అనేది ఎంగేజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇలా హోల్డ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇట్లా 1, 2, 3 బాడీ షివర్ అవుతుంది చూడండి, బాడీ షివరింగ్ రావాలి. 5, 4, 3, 2, 1. సో ఇట్లా బాడీ షివర్ అవ్వాలి. అప్పుడు మీ కోర్ వర్కౌట్ అనేది ఓవరాల్గా బెస్ట్ ప్రూవ్ అవుతుంది. సో మనం ఇప్పుడు చేసింది ఒక హై ఇంటెన్సిటీ సర్క్యూట్ ట్రైనింగ్. ఫస్ట్ చేసాం మనం స్టెప్పర్ మీద స్ట్రెచెస్, తర్వాత డంబుల్తో సైడ్ షఫుల్స్, తర్వాత బాల్తో స్ట్రేట్ లెగ్ ఫ్లటర్ కిక్స్, తర్వాత కమాండో ప్లాంక్స్ విత్ డబల్ జంప్స్, తర్వాత ఈ వి హోల్డింగ్స్. సో ఈ 5 వర్కౌట్స్ మీరు 20 రెప్స్ రావాలి ఈచ్ సైడ్, రెండు కలిపి కాదు, 20 రావాలి. 20 అయిపోయిన తర్వాత ప్రతి సెట్ మధ్యలో ఒక 10 సెకండ్స్ గ్యాపే ఉండాలి. 1 మినిట్ ఇచ్చి దాన్ని వేస్ట్ చేయొద్దు. ఇది సర్క్యూట్ ట్రైనింగ్. సర్క్యూట్ ట్రైనింగ్ అంటే మనం పర్టికులర్గా ఒక మజల్కి పట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చేసే ఫుల్ బాడీ వేరియేషన్స్ కాబట్టి ఒక కంటిన్యూగా ఒక 4 to 5 వర్కౌట్స్ అనేటివి ఒకటే సీక్వెన్స్లో చేస్తామన్నమాట. అవన్నీ 5 కలిపితే అప్పుడు ఒక్క సెట్ అవుతుంది. ఆ విధంగా మీరు ఒక 3 సెట్స్ రిపీట్ చేయాలి. సో మనం 5 వర్కౌట్స్ సింగిల్ టేక్లో చేసాం కాబట్టి 1 సెట్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఇంకా 2 సెట్స్ చేస్తే అప్పుడు మనము ఫస్ట్ ప్యాటర్న్ ఈ సర్క్యూట్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అవుతుంది. ఇలాంటివి ఎన్నో హిట్ వర్కౌట్స్, ఇంకా అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్ లోపల అన్నీ దాచాం, ఉన్నాయి చాలా. అవన్నీ తీద్దాం మెల్లగా. మీరు చేయాలనే పట్టుదల, కన్సిస్టెన్సీ ఉందని నాకు అర్థమవుతుంది. సో అది అలానే మెయింటైన్ చేస్తుందాం. డయట్ కోసం కూడా ఫుల్కే మాట్లాడదాం, కానీ ప్రతిసారి నేను చెప్పడం మర్చిపోతున్నా, మీరు చేయడం మర్చిపోతున్నారు. అదే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. మన ఛానల్ని మనం గ్రో చేసామనుకో, మనం ఫిట్నెస్ని అందరికి అందేటట్టు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ప్రతి ఒక్కరి దగ్గర మనం ఉంటాం. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.